ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. చంద్రగ్రహణం 3వ తేదీ ఉంది. అయితే ఆ రోజు పాటించవలసిన నియమాలు, ఆహార నియమాలు కానీ, స్నానాలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ పాటించాల్సిన నియమాలు, అదేవిధంగా ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఒకవేళ దోషం ఉంటే వాటిని ఎలా పరిహారం చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో తెలియజేయడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారిని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. గురుగారు, 3వ తేదీ చంద్రగ్రహణం. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది అన్నారు. మిట్ట మధ్యాహ్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడు ఎక్కడ, ఎవరికి ఎలా కనిపిస్తారు అనేది ఒక పెద్ద సందేహం. తర్వాత గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇక అందరూ ఆహార నియమాలు కానీ, స్నానాలు కానీ, ఇంటిని ఎలా శుద్ధం చేసుకోవాలి అన్నది కానీ, తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ దోషం ఉంటే ఏమన్నా పరిహారాలు చేసుకోవచ్చా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు చంద్రగ్రహణము అనేటటువంటి ప్రతి ఒక్క సంవత్సరంలో గ్రహణాలు అనేటటువంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందులో చంద్రగ్రహణం అనేటటువంటిది భూమి మీద పడేటటువంటి సమయము మధ్యాహ్నం 3 గంటలకు అనేటటువంటిది మనకు జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. మనకు ఏదైతే 3 గంటల సమయం ఉందో ఆ 3 గంటల సమయంలో మీరు అన్నట్టుగా చంద్రుడు కనిపించకపోయినా విడిచేటటువంటి అంటే గ్రహణం విడుపు సమయంలో 27 నిమిషాల పాటు ఆ గ్రహణ సమయం మన భారతదేశంలో కనిపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇది సంపూర్ణ చంద్రగ్రహణంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా నియమాలు పాటించాలి. మొదటి కారణం. రెండవ విషయం ఏమిటి అని అంటే కనుక, ఎప్పుడైతే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందో దానికి 10 గంటల ముందు గ్రహణ వేదకాలము, గ్రహణ సూతకాలం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రహణ సూతకాలం ఉంటుందో దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ కూడా మన భారతదేశం మీద ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీని నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ పాటించాలంటే ఇక్కడ అందరికీ అర్థమయ్యే ఒక విషయం చెప్తాను. ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించే వారు ఉంటారో, ఎవరైతే గురు ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే మంత్ర అనుష్ఠానం చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో, ఎవరైతే జంధ్యం ధరిస్తారో, యజ్ఞోపవీతం ధరిస్తారో వాళ్ళు తప్పకుండా నియమాలు పాటించాలి. ఇక వేరే వాళ్ళు నియమాలు పాటిస్తారా పాటించారా అనేటువంటి వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఈ మనుషులు మాత్రం తప్పకుండా నియమాలు పాటించాలి. బికాజ్ ఏంటంటే గ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు. అంటే ఈ గ్రహణ సమయము చాలా పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో చేసే ప్రతి ఒక్క జప, తప, హోమ కార్యక్రమాలన్నిటికీ కూడా 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది. మామూలు రోజులు, ఇప్పుడు మామూలుగా ఈ రోజు మామూలు రోజే నేను ఒక 108 సంఖ్య జపం చేసుకున్నాను అనుకోండి, దానికి తగిన ప్రతిఫలం మాత్రమే నాకు వస్తుంది. కానీ ఇదే జపాన్ని నేను గ్రహణ సమయంలో చేశాను అని అనుకోండి, 1000 రెట్ల పుణ్యం, అంటే దాదాపుగా సంవత్సర కాలం జపం చేసినటువంటి పుణ్య ఫలితము నా ఖాతాలో జమ అవుతుంది. అందుకే ఈ గ్రహణ కాలము చాలా విలువైనటువంటి సమయము. ఈ సమయాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్లకు ఇది రాదు, కాదు, లేదు అనుకున్నటువంటిదే ఉండదు. కానీ దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే ఈ యొక్క గ్రహణ కాలము పర్వకాలము అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ సమయాల్లో చేసే జపతప హోమాలకు, స్నానాది క్రతువులకు, అలాగే యజ్ఞ యాగాదులకు, దేవతా క్రతువులకు ఇది చాలా పవిత్రమైనది. ఈ సమయంలో నువ్వు ఒక శ్లోకం చదువుకున్న, ఒక లలితా సహస్రనామ పారాయణం చేసిన, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన, లేదా భగవద్గీత చదువుకున్న, రామాయణం చదువుకున్న, దాని యొక్క పుణ్య ఫలితం నీ జీవితంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. నీ కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ యొక్క పుణ్యకాలం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. చాలా మట్టుకు మనిషి చేసినటువంటి కర్మలు తొలగించుకోవడానికి అనేక ప్రయాసాలు పడుతూ ఉంటారు. అనేక రకాలైన దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటి పర్వకాలాల్లో చేసేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో నీ కర్మ ఫలితాన్ని తగ్గించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణము అత్యంత పుణ్యమైనటువంటిది. అందుకే చంద్రుడు మనస్సుకి కారకుడు అని అంటుంటారు. చంద్రమా మనసోజాతః అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు. కాబట్టి జీవితంలో మనశ్శాంతి కావాలన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, ఎలాంటి మానసిక చింతన లేకుండా ఉండాలన్నా ఈ యొక్క గ్రహణ సమయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు
గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలు పాటించాలి. ఎందుకు నియమాలు? అసలు ఈ గ్రహణానికి గర్భిణీ స్త్రీలకు సంబంధం ఏంటి అనే ఆలోచన చాలా మందికి వస్తుంటుంది. అయితే గ్రహణ సమయంలో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని యొక్క కిరణాలు అవి భూమి మీద పడేటప్పుడు దాని యొక్క కిరణాలు నెగిటివ్ ఎనర్జీతో ఫోర్స్తో పడుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి గర్భస్థ శిశువు మీద పడితే గర్భస్థ శిశువు పిండం యొక్క అవయవాలు మారిపోయే అవకాశము, లేదా వికలాంగులుగా పుట్టేటటువంటి అవకాశము, లేదా అబ్నార్మల్గా జన్మించడము, లేదా ఏదో ఒక డిఫెక్ట్తో జన్మించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా బయటకు రాకూడదు, గ్రహణాన్ని చూడకూడదు అనేటటువంటి నియమాలు మన మునులు అలాగే ఋషులు ఇవన్నీ కూడా నియమాలు ఏర్పరచడం జరిగింది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎక్కడికి తిరగకూడదు, అసలు గ్రహణం యొక్క నీడ గర్భిణీ స్త్రీల మీద పడకూడదు అని శాస్త్రము. అలాగే ఈ గ్రహణం పట్టేటటువంటి సమయం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు ఈ గ్రహణం పట్టుకాలం ఉంటుంది. అలాగే ఈ గ్రహణం విడిచేటటువంటి సమయం 6 గంటల 27 నిమిషాలకు గ్రహణ సమయం పూర్తిగా తొలగిపోతుంది. దాని తర్వాత నిత్య కార్యక్రమాలు చేసుకోవడము, ఇల్లు శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి అవకాశము ఈ గ్రహణ సమయంలో ఏర్పడుతుంది. అలాగే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పట్టు స్నానం, విడుపు స్నానం తప్పకుండా చేయాలి. ఇంకోటి ఏంటంటే గ్రహణ సమయంలో హోలీ పండగ కూడా వస్తుంది. కాబట్టి హోలీ ఆడుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో హోలీ పండగ కూడా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలగండి. అలాగే హోలీ పండగ కూడా మధ్యాహ్నం 12 లేదా 1 గంట వరకు మాత్రమే ఆడేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఏ మనిషిని ఎలా మారుస్తుందో తెలియదు. ఎందుకంటే మనస్సుకి బుద్ధికి కారణం అవుతూ ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన క్షణం చాలు మారిపోవడానికి. కాబట్టి ఆ మనస్సు మీద ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి సమయము. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా అందరికీ బాగుంటుంది. ఈ గ్రహణ సమయం అనేటటువంటిది మంగళవారం రోజున వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు గ్రహణ కాలంలో మృత్యుంజయ జపం చేసుకోండి. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరవార్మక నిబంధనాన్ మృత్యోర్మోక్షే యమామృతాత్ అనేటటువంటి మంత్ర జప అనుష్ఠానం చేసుకోండి. రోగ బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో ఏర్పడుతుంది. వీలైనంత వరకు సనాతన ధర్మ విలువలు పాటించే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు కూడా పాటించేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. తద్వారా పుణ్యము పురుషార్థంతో పాటు మీ పాప కర్మలు తొలగించుకోవడానికి ఇది చాలా విలువైనటువంటి సమయంగా చెప్పబడదు. గురుగారు చెప్పినట్టు ఈ విలువైన సమయాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.